ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఇక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఎందుకో నా మనసు చాలా బాధగా ఉంది, నీతో మాట్లాడడానికి వచ్చాను. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు, వెంటనే నా పాదాలను తాకి శరణు కోరుకో అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. ఈరోజు నేను గుడికి వెళ్తాను, తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేరైతే చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది సమస్యలు తీరక ఎంతో బాధపడుతూ ఉంటారనమాట. కానీ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారి దగ్గర లబ్ధి పొందండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8333855161. మీకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారండి. ఫోన్ చేస్తే చాలు, తప్పకుండా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి తప్పకుండా పరిష్కారం లభిస్తుందండి. ఒకసారి నమ్మకంతో కాల్ చేయండి. సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నాపై నమ్మకం ఉంటే ఈ సాయి తండ్రి చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. ఎందుకో తెలీదు, నా మనసు ఈరోజు చాలా బాధగా ఉంది. నీతో మాట్లాడడానికి ఈ సందేశాన్ని అందించాలని ఈరోజు ఈ రూపంలో వచ్చాను. వెంటనే నా పాదాలను తాకి శరణు కోరుకో. తప్పకుండా నీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాను. ఎప్పుడు కూడా దిగులు చెందొద్దు, ఎవరూ లేరని బాధపడొద్దు. అందరూ నా వారే, కానీ ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకున్నటువంటి గుణం ఎవరికి లేదని నువ్వు బాధపడుతున్నావు. ఈ సమస్తమైన జీవరాశులు ఉన్నటువంటి ప్రపంచంలో నన్ను పిలిచేవారు ఎంతోమంది ఉంటారు. కాబట్టి పరుగున నిన్ను ప్రతి ఒక్కరు కూడా దృష్టిలోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరి కోరికలు, ఆశలు, సమస్యలు తొలగించాలి. కాబట్టి ఒక్కొక్కసారి నీ వద్దకు వచ్చేసరికి కాస్త ఆలస్యం అయితే అవుతుంది. దానికి అంత కోపడాలా చెప్పు? నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నీ అమాయకమైన చిరునవ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఏమీ తెలియక ఈ లోకంలో ఎలా బ్రతకాలని తెలియక సతమతమవుతూ ఈ జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు ఎప్పుడు తొలగిస్తావు బాబా అంటూ నువ్వు నన్ను ఎప్పుడూ అడిగింది లేదు. కానీ ఏదైనా కానీ నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నిన్ను ఎప్పుడు కూడా బాధిస్తూ ఉందని మాత్రం నేను అర్థం చేసుకుంటున్నాను. అంటే నీ తండ్రిని కదా, కాబట్టి నీకు ఏదైనా కాస్త బాధ కలిగినా, నీ మనసుకు ఏదైనా నిరాశ కలిగినా నాకు ఇట్టే తెలిసిపోతుంది. నువ్వు కన్నీరు కారుస్తుంటే నేను చూడలేదని అనుకోవద్దు. నీ మనసులో దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావని నాకు బాగా అర్థమవుతుంది. మరి ఆ బాధ ఏంటి, ఆ బాధకు ఉన్నటువంటి కారణం ఏమిటని నేను చెప్తాను. జాగ్రత్తగా ఆలోచించి చూడు. నీవు నీ మనసును గెలుచుకున్న తర్వాత, ఆ మనసేంటో నీకు అర్థమైన తర్వాత, వారి గురించి, అంటే వారు చేసేటువంటి ప్రతి పని గురించి, అలాగే వారికి వచ్చినటువంటి గౌరవం గురించి, వారి వల్ల నీకు కలిగినటువంటి లాభం గురించి అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మధ్యలో ఏమైనా కానీ ఆ బంధాన్ని ఎలా పోగొట్టుకోవాలనిపిస్తుంది కదా. ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. నిజం చెప్పాలంటే నీకు కూడా నువ్వు శాశ్వతం కాదు. భగవంతుడు ఒక్కడే శాశ్వతమైనటువంటికి. భగవంతుడు ఏం చేస్తాడంటే కొన్ని బంధాలు తెచ్చి ఈ భూమిపైకి పంపిస్తాడు. ఎలా కాపాడుకోవాలి, ఎలా నిలుపుకోవాలి అని మీపైనే ఆధారపడి ఉంటుంది. ఏదైనా కానీ బంధాన్ని నిలుపుకోవాలి, అది నిలుపుకోవాలన్నా వద్దనుకున్నా అది మీ ప్రవర్తన బట్టి. నువ్వు ఏం చేస్తున్నావు? చక్కగా చూడముచ్చటగా జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. కానీ ఎవరో మూడో వ్యక్తి నీ వద్దకు వచ్చి తెలియనటువంటి ఒక వ్యక్తి విషయాలు, చూడనటువంటి విషయాలు నీతో చెప్పేస్తే నమ్మేస్తావా చెప్పు? నిజంగా వారి ప్రవర్తన ఏంటో నీకు తెలియదా? అలాగే వారితో నీతో ఏ విధంగా నడుచుకుంటున్నారో నీకు తెలియదా? ఇవన్నీ కూడా నువ్వు వారి కుటుంబాన్ని ఆలనా పాలన అంతా చూస్తున్నటువంటి నీకు ఏ విధంగా ఉంటుందో, ఆ భారం నీపై పడినటువంటి కూడా నీ భూమాత ఏ విధంగా అయితే ఓర్పుగా ఉంటుందో, శ్రద్ధగా ఉంటుందో, నువ్వు ఎందుకు ఒక్కసారిగా మారిపోయావు? ఎందుకిలా నీ జీవితాన్ని చంద్రమండలం చేసుకున్నావు? చూడు తల్లి, ఎవరో వచ్చినటువంటి వ్యక్తి
ఆమె నీకు ఏమీ కాదు. ఆ వ్యక్తి బయటవారు నీకు ఏమీ కారు. కానీ సలహాలు ఇచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధమైన సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు ఆ సలహాలు పాటించాలని రాసిపెట్టి ఎక్కడైనా ఉందా? పోనీ ఆ సలహాలు ఇంట్లో వారిపై ప్రయోగిస్తే వారి మనసు ఎంతో దెబ్బతింటుందమ్మా. ఎప్పుడైనా ఆలోచించావా? ఇలాంటి సమస్యలు నీ కుటుంబంలోకి వస్తాయని, మూడో వ్యక్తి వల్ల నీకు రాబోయే ప్రమాదం ఏంటని తెలుసుకున్నావా? కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి విషయాలు బయట ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు. నువ్వు అమాయకురాలివి కాబట్టి ఇంట్లో జరిగిన విషయాలు, నీ బంధాలను ఎప్పుడూ కూడా బయటకు పెట్టుకోవద్దు. అలాంటప్పుడు నీ బంధానికి నీకు మధ్య జరిగినటువంటి విషయాలు ఏదైనా సరే, చిన్నపాటి గొడవ విషయాలు కూడా బయట చెప్పేస్తే ఈరోజు సమాజంలో నీకంటూ మంచి ఉన్నతమైన గౌరవాన్ని పొందవలసిన నువ్వు ఈరోజు నీ బంధానికి దూరం అయ్యేంత వరకు తెచ్చుకున్నావు. కాబట్టి ఎవరో ఏదో చెప్పారని ఆ మాటను పూర్తిగా నమ్మితే నీ బంధం నువ్వు కోల్పోవడం వల్ల నష్టపోయింది నువ్వే కదా. కాబట్టి నీ గురించి అర్థం చేసుకున్న బంధాన్ని నీకు నువ్వుగా చేతులారా దూరం చేసుకున్నావు. ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవారు ఎవరూ ఉండరు. భగవంతుడు కల్పించిన బంధాలు మాత్రం చివరి వరకు కాపాడుకోవాల్సింది మీరే. కాబట్టి ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలి, అనుభవించాలి. భగవంతుడు మీకు కల్పించినప్పుడు ఆ బంధంలో సంతోషకరమైన, నష్టమైన, కష్టమైన సర్దుకుపోతే మీకు మీరు కావాలంటే చివరి వరకు వచ్చే వరకు మీకంటూ ఎంతవరకు సమయం ఉందో అంతవరకు మీరు వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. చూడమ్మా, గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, ఎదగాలంటే కష్టాలను మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను కూడా మార్చుకోవాలి. అదే కదా జీవితం. మరి నువ్వు ఇప్పుడు బ్రతకాలంటే నీ ఇష్టాలను మార్చుకోవాలని కాదు అర్థం. నీ ఇష్టము అంటే నీ ఇష్టాలను ఎదుటివారికి నువ్వు ఇరువురికి చక్కగా అర్థం చేసుకొని సంతోషంగా సఖ్యతగా ఉంటేనే నీ కుటుంబం అవుతుంది. కాబట్టి ఇక నుంచి నువ్వు గతంలో జరిగిన విషయాలను నీ బుర్రలోకి ఎక్కించుకోకుండా గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి సంతోషంగా నీ బంధంతో మళ్ళీ మునుపటి రాగా ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలి. ఎవరైనా సరే నిన్ను ఏదైనా కానీ చేయాలని చూసినా సరే నీ చిరునవ్వు ముందు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటున్నారు. వీళ్ళని ఏమీ చేయలేమంటూ వాళ్ళే నిన్ను చూసి పారిపోతారని గుర్తుంచుకో. ఇది నీ సాయి తండ్రి నీతో ప్రేమగా చెప్పినటువంటి మాటమ్మ. తప్పకుండా గుర్తుపెట్టుకొని సంతోషంగా, ధైర్యంగా, ఆనందంగా ఉండు అని ఎప్పుడు కూడా నీకు నేను ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను తప్పకుండా కల్పిస్తూ ఉంటాను. నీ బాధకు కారణం అంటూ లేకపోలేదు కదా, కానీ ఒక సమస్యకు మార్గం అంటూ ఖచ్చితంగా ఉంటుంది. నీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది దగ్గర పడిందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో నీకు అమ్మవారి యొక్క కటాక్షం చాలా అవసరం. కాబట్టి నీకు ఏదో ఒక విధంగా ధనాన్ని అందించే బాధ్యత నాది. ఆ ధనంతో నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా, అప్పుల సమస్యలన్నీ కూడా తీర్చేసుకో. నీకు అంతా కూడా మంచి జరిగేలా నేను చేస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఓర్పు, సహనంతో ముందుకు వెళ్ళు. అప్పుడే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఏదైనా సరే ఆలోచించి మాట్లాడు. ఆలోచించి ఎవరో ఏదో చెప్పారు కదా అదే నిజమని తోరణంలో నువ్వు ఉండొద్దు. ఏ మాటైనా, ఏ పని చేసినా సరే ఆలోచించి మాట్లాడు, ఆలోచించి చెయ్యి. అందరూ కూడా నిన్ను ఎలా అయినా సరే ఇరికించాలని చూస్తారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని మసులుకో. ఎప్పుడైనా సరే నువ్వు బాధపడొద్దు, ఎవరూ లేరని దిగులు చెందొద్దు. ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ముందుగా నువ్వు గుర్తుంచుకొని జీవితంలో మసులుకో. జాగ్రత్తగా ఉండమని, కొత్త వ్యక్తులు రాబోతున్నారని పరిచయం చేసుకున్న తర్వాత జాగ్రత్తగా మాట్లాడమని, ఇలా ఏదో ఒక విధంగా వారికి నేను ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాను. కొత్త వారితో జాగ్రత్తగా ఉండమని. ఎప్పుడు కూడా మీరు అలా ఉండరు. అందరినీ తేలికగా నమ్మి మోసపోతారు. అయినా సరే మీ వద్దకు వస్తుంది అంటే నేను స్వయంగా కల్లో కనిపించడం లేదా ఎవరి ద్వారానైనా సరే తెలపడం, ఇలా ఏదో ఒక రకంగా మీకు సందేశాన్ని పంపుతూ ఉంటాను. ఏ దారి లేకపోతే స్వయంగా నేనే వచ్చి చెప్తాను. నన్ను అంత తక్కువ అంచనా వేయొద్దండి. నీ స్వప్నంలో కనిపించాలంటే నీ బాబా నీకు కావాలని, నీతో ఏదో మాట్లాడాలని స్వయంగా నీ ఇంటికి వచ్చారని అర్థం చేసుకో.
ఏ కారణం లేకుండా నేను మీకు కనిపించను కదా. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఇలా ఏదో ఒక రకంగా నీకు రాబోతున్న ప్రమాదాన్ని నేను హెచ్చరిస్తూనే ఉంటాను. అది వెంటనే తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడు. నేను మాత్రం నీ తండ్రిగా ఏమి మారి జరగబోయే వాటిని ఏదో ఒక రూపంలో సందేశం రూపంలో చెప్తూ ఉంటాను. నువ్వు విన్నా వినకపోయినా సరే ఒక తండ్రిగా అది నా బాధ్యత. వాటిని నువ్వు కొన్నిసార్లు అర్థం చేసుకుంటావు, కొన్నిసార్లు గుర్తించకుండా నన్ను అపార్థం చేసుకుంటావు. చాలా తప్పు. ఇదిగో ఇప్పుడు కూడా నీ బాధలు సమస్యలు తొలగించడానికి ఒక మందు తెచ్చాను. ఇది వింటే చాలు, ఈ కష్టాలన్నీ తొలగిపోయినట్టే. నువ్వు ఎప్పుడూ కూడా నీ కన్నిటితోనే కాలం గడిపేస్తున్నావు. అనవసరమైన ఆలోచనలు, లేనిపోని కష్టాలు తెచ్చుకొని ప్రతిరోజు కూడా నా దగ్గర కన్నీరు కారుస్తూనే ఉన్నావు. అలా నిన్ను చూస్తే నాకు ఎలా ఉంటుందో తెలుసా? నా బిడ్డల కడుపు కోత చూస్తే, తన బిడ్డల కష్టాలు చూస్తే తమ తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటుందో, ఈ ప్రపంచమే నా కుటుంబం, ప్రతి ఒక్కరూ నా బిడ్డలే. వారిలో ఏ ఒక్కరు కూడా కన్నీరు కారుస్తుంటే నేను చూడలేను. అందుకే చెప్తున్నాను, నా మాటల్ని అశ్రద్ధ చెయ్యొద్దు. నేను ఏ సందేశం చెప్పినా సరే తక్షణమే జాగ్రత్త పడు. నువ్వు నేను చెప్పే మాటలు వినకుండా, నా దారిలో నడవకుండా నీ కష్టాలు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఇలా చేయడం వలన నువ్వు నీ ప్రశాంతతను కోల్పోతూ ఉన్నావు. దానివల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా నీ చేతులారా నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. చిన్న చిన్న కష్టాలు కూడా భయపడి బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నావు. మరి ఇలా ఉంటే నీ జీవితంలో ఆనందం అనేది అసలు ఉంటుందా చెప్పు? ఒకవేళ భరించలేని బాధ కానీ కష్టం వచ్చినా సరే నువ్వు దానిని చిరునవ్వుతో ఎదిరించాలని, ఆ కష్టం ఎలా అయితే వచ్చిందో అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది. నీ తండ్రి మాటలు అర్థమవుతున్నాయి కదా? ఇలా కాకుండా గోరంత కష్టాన్ని కొండంత చేసి చూసి, అయ్యో నా కష్టాల్ని ఎవరు తీరుస్తారు, నన్ను ఎవరు కాపాడుతారు అంటూ భయపడితే ఎలా చెప్పు? నా బిడ్డ ఎప్పుడూ కూడా అధైర్యపడకూడదు. నా బిడ్డలు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వారి యొక్క ప్రతి అడుగులో కూడా నేను అడుగు వేస్తూ నడుస్తూ ఉంటాను. వారి కష్టాలను అడ్డుగా నేను నిలబడతాను. దేనికి కూడా భయపడద్దు. ఈ తండ్రిపై నమ్మకం ఉంటే ఈ రోజు నుంచి నువ్వు కూడా ధైర్యంగా ఉంటావని నాకు మాట ఇవ్వు. ఒక పని చేయి. నీపై ఈగ వాలకుండా చూసే బాధ్యత నేను చూసుకుంటానని చెప్తున్నాను. ఏ ప్రమాదం రాబోతున్నా సరే వచ్చాక కాదు, రాబోయే ముందే నేను నీకు హెచ్చరిస్తూ ఉంటాను. కాస్త గమనిస్తూ ఉండు. ఈ విధంగా నీ తండ్రి మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎలాంటి ఆపద రాదు. మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను విను. మనిషి ఎప్పుడు కూడా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే వారు సాధించలేనిది ఈ లోకంలో ఏది ఉండదు. ఒక చిరునవ్వు నీతో ఉంటే చాలు. ఎంతటి సమస్యనైనా సరే నువ్వు తప్పకుండా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తావు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని నీ జీవితాన్ని ముందుకు సాగించు. ఈ బాబా ఆశీర్వాదంతో ఇకపై నేను చేసే పనిలో కూడా ప్రతి పనిలో విజయం సాధిస్తావని ఇక నుంచి అయినా సరే ధైర్యంగా ఉండు. నీ జీవితానికి సంబంధించి ఏ విషయమైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకోవాలి. అలాగే ముందు రోజుల్లో ఏం జరగబోతుందో తెలియదు కాబట్టి ఉన్న రోజులు సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా గడపడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి. రేపు అన్న రోజు ఏం జరుగుతుందో మనకి తెలియనప్పుడు ఈ రోజైనా సరే గొడవలకి, కుళ్ళు కుతంత్రాలకి తావు లేకుండా నలుగురితో సంతోషంగా మాట్లాడు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడం ఇదే కదా నిజమైనటువంటి సంపద. అంతకు మించిన సంపద మానవుడికి ఇంకేం కావాలి చెప్పు? జీవితంలో కొందరితో వాదించడం అనవసరం. అలా అనుకున్నప్పుడు ఎవరితో కూడా సాధింపులు పెట్టుకోకూడదు. అలాగే ఉండిపోకూడదు కూడాను. మీ బంధం మధ్య అపార్థం కానీ, అపనమ్మకం కానీ ఏవి కూడా ఉండకూడదు. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి కూడా చాలా ఇంపుగా ఉంటుంది, నమ్మడానికి అసలు వీలుగా కూడా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపమే మనం పెట్టుకుంటాం కాబట్టి, మనకు అది ఇష్టం కాబట్టి. అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది, మనసుకి చూడడానికి చాలా బాగా అంటే చాలా బాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి. అబద్ధంతో మొదలైంది కదా, అది ఎక్కువ రోజులు నిలబడదు. అది స్నేహమైన, జీవితమైన, బంధమైన ఏదైనా కావచ్చు. ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోకుండా, ఒకరికొకరు అపనమ్మకాలతో కాకుండా చక్కగా గౌరవంగా ఏ బంధాన్నైనా సరే నమ్మితే ప్రాణమైనా సరే ఇచ్చే విధంగా ఉండాలి. ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. నీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకోవద్దు. ప్రతిరోజు కూడా సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలి. ఎవరూ లేరని బాధపడద్దు. ఈ సాయి తండ్రి మీకు తోడుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు.
కక్ష సాధింపులు పెంచుకొని దూరం పెట్టడం వల్ల మనం ఎప్పటికైనా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన వారమవుతాం. కాబట్టి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా స్వాగతించు. ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా మెలిగేందుకు ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నిద్దాం. ఇక మనకు తెలియకుండా మనసంతా ఎప్పుడు కూడా ప్రశాంతంగా నలుగురు మంచి కోరుకుందాం. కానీ మనకు తెలియకుండా ఎవరైతే మనకు ద్రోహం చేశారో, మన నష్టాన్ని చూసి కోరుకుంటారో, మనల్ని మోసం చేస్తారో, మన నుంచి తప్పించుకోవడం ఏమో కానీ కర్మ నుంచి తప్పించుకోవడం అసలు ఎవరి తరం కాదు. ఏ బంధం కోసమైతే మనం కోరుకుంటున్నామో ఆ బంధం మళ్ళీ తిరిగి వెనక్కు వచ్చేందుకు మనలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా విడిచిపెట్టి అవన్నీ వదులుకుంటే నీ బంధం మరలా నీ జీవితంలోకి తప్పకుండా స్వాగతిస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు, సరికొత్తగా ఉండు. ఎప్పుడు కూడా జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతావని నీకు నేను మరలా మాటిస్తున్నాను. బాధపడద్దు. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నావు. ఇప్పుడు నుంచి నువ్వు కేవలం ఒక ఆట వస్తువులాగా కాకుండా ఒక మనిషిలాగా బ్రతుకుతూ ఉన్నావు తప్ప, ఒక మూగ మనిషిలాగా, రాతి మనిషిలాగా బ్రతుకుతున్నావే తప్ప, నాకంటూ ఒక మంచి మనసు ఉంది, నేను కూడా మనిషినే అని నా ఇంట్లో వాళ్ళు నన్ను గుర్తించడం లేదు. కేవలం నా కోసం, నేను చేస్తున్న పనుల కోసం మాత్రమే నన్ను వాడుకుంటున్నారు. ఎప్పుడు కూడా నా కుటుంబంలో నాకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు కదమ్మా. కనీసం విలువని నాకు ఇవ్వలేకపోతే నాకు ఏ పని ఎలా చేయాలనిపిస్తుంది? అసలు నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటానా అనే రోజులు నాకు ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పటికైనా నా స్థితిని మీరు గమనించి నాకు సంతోషకరమైన రోజును ప్రసాదించండి. నా బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. నాకంటూ ఎవరున్నారో నాకంటూ అర్థం కావడం లేదు. రేపటి రోజున చాలామంది ఉన్నారంటే ఈరోజు ఉన్నటువంటి భావన రేపు ఎలా ఉంటుందో, నాతో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో, అసలు నేను ఏమైపోతానో, నాకంటూ మంచి రోజులు వస్తాయని బాధ నన్ను ఎప్పుడు కూడా కలత రేపిస్తుంది, ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది. కానీ నువ్వు మాత్రం ఒకటి గుర్తుంచుకో అమ్మా, నీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. నీ బాబా ఉండగా నువ్వు అనాథ కాలేవు. ఈరోజు నీకున్న ప్రాబ్లమ్స్ ఏవి కూడా క్లియర్ అవ్వకపోతే రేపటి రోజు నువ్వు ఆలోచిస్తూ ఏ పని ఏ సమయాన వృధా చేసుకుంటూ ఈరోజు కనీసం తిండి తిప్పలు లేకుండా అనారోగ్యానికి గురి అవుతూ అసలు ఏమాత్రం కూడా అనవసరమైన ఆలోచనలు మెదడులోకి తెప్పించుకుంటే ఏం జరుగుతుంది చెప్పు? ఏం చేయాలనే టెన్షన్స్ చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు నిజంగా కాసేపు కొంతమంది కనిపిస్తే బాగుంటుంది. ఎక్కడికైనా ఎవరికైనా వెళ్ళి ప్రశాంతంగా జీవిద్దామని ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటూ ఉంటారు. ఎవరు లేని ప్రాంతంలో వెళ్ళి మనశ్శాంతిగా బ్రతుకుతామని, ప్రపంచమే తెలియనటువంటి లోకంలోకి వెళ్ళి అసలు ఉందామని అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే బాబాగారి సందేశాలు వింటుంటే మనసుకు ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏ విధంగా మనకి సాయి ఉన్నాడని ఆలోచిస్తూ మనం ఇప్పుడు కూడా ఉంటామో అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చాలామందికి కూడా అనిపిస్తూ ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే బాబాగారి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, అసలు భగవంతుడు ఉంటే మాకు ఇలా కష్టాలు బాధలు అనుభవిస్తామా అనే భావన చాలామందికి ఏర్పరచుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు, ఈరోజు మాకు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది, మీ సందేశం ద్వారా విన్నాం కదా, మా కోరిక ఎందుకు నెరవేరడం లేదు బాబా? మీ సందేశాలు వింటూ ఉన్నాను కదా, ఎందుకు నాకు ఈ కష్టాలని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి నిజం చెప్పాలంటే ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తాము అంటే బాగా లేకపోయినప్పుడు, ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఏం చెప్తారు? ఎలాంటి రోగం ఉన్నా కానీ మీకంతా బాగానే ఉంటుంది, ముందు ముందు రోజుల్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, మీరైతే అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, అంతా మంచికే ఉంటుందని చెప్తారు. కానీ ఈరోజు మీకు ఎంత నష్టమైతే జరుగుతుందో, మీరు మీ ప్రాణానికి ఏదైనా సరే ప్రమాదం జరగవచ్చని ఇలాంటివైతే కానీ చెప్పరు కదండి. ఎప్పుడైనా సరే డాక్టర్ గారు అలాగే చెప్తారు. కాబట్టి మనకు ఎప్పుడు కూడా ధైర్యాన్ని అందించే విధంగా ప్రోత్సహిస్తారు మన బాబాగారు. అలాగే మనకు మంచి మాటలు చెప్తారు. మనం ఇంకాస్త కోలుకోవాలని చెప్పి మనకి మంచిగా ధైర్యాన్ని అందించే విధంగా వాళ్ళ మాటలు ఉంటాయి. అలాగే మనం ఎవరినైతే నిరుత్సాహంగా ఉంటామో, ఎవరైతే నిజంగా మంచి మాటలు కావాలని చెప్పి పరితపిస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా మన బాబాగారి సందేశాల ద్వారా కొంచెమైనా సరే ధైర్యాన్ని ఉంచే విధంగా మన మాటలు ఉంటే అంతే చాలు కదా. మన మనసులో ఉన్న బాధలన్నీ
తొలగిపోతాయి. సమస్యలు నీకు ఒక మంచి పరిష్కారం ఇస్తానా లేదా ఇటువంటివన్నీ పక్కన పెట్టేసేయండి. నీ వంతుగా నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావో, ఎంతవరకు న్యాయపరంగా ఉంటున్నావో, నువ్వు ఏ విధంగా కోపడుతున్నావో, నీకు ఒక మంచి కోరిక ఏదైనా సరే మంచి సలహా ఇస్తుంటే నువ్వు ఇంతవరకు మంచిగా ఉంటున్నావో ఒకసారి ఆలోచించుకో. నీకు ఏదైనా సరే మంచి పొజిషన్ చేసే వ్యక్తులు ఉంటే, ఏదైనా ఒక మంచి మంచి కోరుకునే వ్యక్తి ఉంటే వారిని మాత్రం ఎప్పటికీ కూడా వదులుకోకుండా వారితో శాశ్వతంగా సంతోషంగా ఉండు. నీకు ఎప్పుడు కూడా మంచి రోజులు వస్తాయి. ఇక నుంచి నువ్వు కన్నీరు కార్చకుండా ఆనంద బాష్పాలను చిందించే రోజులే వస్తాయి. ఆనంద బాష్పాలు వస్తాయి నీ కంట్లో నుంచి తప్ప కన్నీరు కారడం అంటూ ఇక ఉండదని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. బాబాగారు ఏది చెప్పినా కూడా, ఏది చేస్తున్నా కూడా అంతా మన మంచికి అనుకోవాలి. బాబాగారు చెప్పినటువంటి మాటల్లో అన్నీ మంచి మాటలే మనకు ఉంటాయి కాబట్టి ధైర్యాన్ని నింపుకొని సంతోషంగా మన జీవితాన్ని మనం గడుపుతూ ఉండాలి. ఎప్పుడు కూడా బాధపడొద్దండి. ఎవరికి ఎవరు శాశ్వతం కారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నా పాదాలను ఆశ్రయించిన వారికి ఎలాంటి నష్టము కలగదని బాబాగారు చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.